నమస్తే సకులు. ఈరోజు బేతాళ కథ పేరు పేదవాడి బరువు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపమానం. నిన్ను చూస్తే వెనకటి మిత్రవిందుడనే బెస్తవాడు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మిత్రవిందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. బెస్తవాడు అంటే ఫిషర్మ్యాన్. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడనే పల్లెవాడు ఉండేవాడు. వాడు చాలా పేదవాడు. రోజు సముద్రం మీద తెప్పలో వెళ్ళి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం తెలుసు. అందుచేత ఎంత గాలివానలో అయినా సరే అక్కడికే వెళ్ళి చేపలు తెచ్చుకునేవాడు. వాడి అర్జన కుటుంబం పోషించడానికి బొటాబొటిగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవాల్సి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజు సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదుకొస్తున్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్ళు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగు చేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదకి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడు అనుకుని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరింది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానం పడే శ్రమను గురించి ఆలోచించుకుని జాలిపడేవాడు. తన భార్యను, పిల్లలను ఇంకా ఎక్కువ సుఖపెట్టేందుకు విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం కలవాళ్ళు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, 2 పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్ళైపోయారు. మిత్రవిందుడు వాళ్ళ కోసం తన ఇంటికి కొంచెం దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే వాడు ఆ అనాథలకు ఏమీ చేయలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్లు సాకుతూ వచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకుని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాచిపోసి వాళ్ళని వెచ్చగా పడుకోపెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది. తమ కోసం అంత తుఫాన్లో కూడా తన భర్త సముద్రం మీద శ్రమపడుతూ ఉండడం తలుచుకుంటే ఆమెకు గుండె కరిగి నీరైంది. పిల్లలు పెద్దవాళ్ళై కాస్త చేతికి అంది వస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమె భయం జాస్తి అయింది. ఆమె ఒక చిన్న దివిటి తయారు చేసుకుని దానిని వెలిగించి పట్టుకుని సముద్ర తీరానికి బయలుదేరింది. మధ్యదారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటూ ఇటూ కొట్టుకుంటూ ఉండడం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా గుడిసెలోకి అడుగుపెట్టింది. మరుక్షణమే గుడిసె మధ్యన పడి ఉన్న ఒక అనాథ స్త్రీ శవం కానవచ్చింది. కప్పులో కంతలుండడం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కింద కారుతోంది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డల్లో పడుకుని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ హాయిగా ఉండడం చూసి మిత్రవిందుడి భార్య నవ్వుకుంది. ఆమె బిడ్డలు చూడగానే గుండె గుబేలు అన్నది. అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభము శుభము ఎరుగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలు ఏవీ తెలియవు కదా. ఇక వాళ్లకు దిక్కెవరు? వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఆ 2 పిల్లలను గంపలోంచి ఎత్తి గుడ్డల్లో చుట్టి భద్రంగా పట్టుకుని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోబెట్టింది. అప్పటికి కానీ ఆమెకు తన భర్త జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వస్తూ ఉన్నది. మధ్య మధ్య తరగలు పెళ్ళపెళ్ళా విరిగి పడుతున్న చెప్పుడవుతున్నది. 5 పిల్లల్ని పెంచడానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2 తెచ్చినందుకు మండిపడతాడో ఏమో అనుకుంటూ ఇంటికి వచ్చి తనను చితక తనినా తప్పు లేదనుకున్నది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి వస్తాడో రాడో అన్న భయం ఆమెకు జాస్తి అయింది. తూర్పు తెల్లవారుతుండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు.
భార్య తలుపు తెరిచి బయటికి వచ్చి తడిసి ముద్దై ఉన్న తన భర్తను చూసి, ఎంతసేపటికి రాకపోతే ఏమయ్యావు అని భయపడి చేస్తున్నాను అన్నది. ఎంత గాలి, ఎంత వాన! ఈ వానలో నువ్వు పిల్లలు ఎలా ఉన్నారో అని నాకు ఒకటే దిగులు. ఒక్క చేప దొరకలేదు. వలంతా చిరిగిపోయింది. తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం, ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చనిపోయింది. ఇద్దరు పిల్లలు కళ్ళు తెరవని కూనలు. పాపం వాళ్ళ గతి ఏం కాను అన్నది భార్య. మిత్రవిందుడు ఆదుర్దాగా, అయ్యో పాపం, వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. 5గురికి 7గురు అవుతారు. మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకి ఇవ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమ పడితే ఏదో విధంగా పోషిస్తాను అన్నాడు. భార్య కదలకపోవడం చూసి వాడు, ఏమిటి అలా చూస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకునిరా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించడం లేదు, లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లల్ని అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానంద భరితుడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూర్ఖుడా లేక దారిద్ర్య బాధ ఎలాంటిదో నిజంగా గ్రహించనివాడా? ఉన్న సంసారాన్నే ఈదటానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరతీయడానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసిన వాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడిపైనే వేసి ఊరుకోవచ్చు కదా. తన భారం పెంచుకోవడం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూర్ఖుడు కాదు, మూఢుడైనవాడు. తన భార్యను బిడ్డలను పోషించడానికి అంత శ్రమ పడుతూ తుఫాన్లో తెల్లవార్లు కొట్టుకుని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంపుకొని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగా తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడిపైన భారం వేశాడు, కానీ భగవంతుడిని నమ్ముకుని ముక్కు మూసుకొని కూర్చున్నవాడు కాదు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు. ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదలలేడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.